హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉండాలి. లాస్ట్ ఇయర్ అయితే అయిపోయింది. ఇంకా ఆ ఇయర్ గురించి వదిలేసి ఇప్పుడు 2025లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి పాజిటివ్గా ఉందాం. ఇంకా జరిగే ప్రతిదీ కూడా మనం మంచిగా అనుకోవాలి, ముందుకెళ్ళాలి. లైఫ్లో ఏది కూడా అంటే పర్మనెంట్ కాదు, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇంకా మనకి ఉన్నదాంతో హ్యాపీగా ఉండాలి. లాస్ట్ ఇయర్ అయితే మాకు మంచిగా ప్రమోషన్ వచ్చింది. జనవరి 1 రోజే చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, ఇయర్ అంతా చాలా బాగుండిద్ది అనుకున్నాం. కాకపోతే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇంకెలాగంటే మేము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ మాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఇంక ఇవన్నీ లాస్ట్ ఇయర్ జరిగాయి అనమాట. కొన్ని హ్యాపీ ఉన్నాయి, కొన్ని సాడ్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ ఇయర్ అయితే నేను మంచిగా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కరెక్ట్గా ఫాలో అవ్వాలి అని కూడా అనుకుంటున్నాను. అందుకోసమని నేను కొన్ని రిజల్యూషన్స్ అయితే సెట్ చేసుకున్నాను. అవి మీకు కూడా షేర్ చేస్తాను. నేను నిజం చెప్పాలంటే చాలా నెగిటివ్ మైండెడ్తో ఆలోచిస్తాను. సో ఇప్పుడు అదంతా వదిలేయాలి. అసలు నాకు ఆ థాట్సే ఉండొద్దు ఈ ఇయర్లో. ఇంకా అందుకని చెప్పేసి అవన్నీ పక్కన పెట్టేసేయాలి. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి. ఏంటంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలంటే మనం ఏదో ఒకట్లా చేయాలి అట్లా అనుకోకుండా ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఈఎంఐస్ ఎక్కువ, పిల్లల క్లాసెస్ ఎక్కువ, ఆన్లైన్లో మేము పే చేసేది ఎక్కువ. సో వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ నేను నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా స్టేబుల్గా ఉంచుకోవాలి. అంటే నాకు ఏదన్నా ఒకటి తగ్గిస్తేనే మనం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటాం. నేనేంటంటే షాపింగ్స్ చేస్తాను, ఇంకా పిల్లలకి అన్నీ కొంటూనే ఉంటాము. ఈ కొనే వాటిలో కూడా చూసుకొని కొనుక్కోవాలి. ఈ షాపింగ్స్ అనేవి కంప్లీట్గా ఈ ఇయర్కి అయితే బంద్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకెప్పటి నుంచి అంటే నాకు స్టేబుల్ అయ్యేంత వరకు కూడా నేను ఈ షాపింగ్స్ అనేవి కంప్లీట్గా ఏదన్నా అవసరం ఉంటే తప్ప అన్నెసరీగా షాపింగ్స్ అయితే చేయొద్దు అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిట్నెస్ అనమాట. మనం ఎంత ఫిట్గా ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు. తినే ఫుడ్ ఏదన్నా కానీ మంచిగా హెల్దీగా తినాలి అనుకుంటున్నాను. అలాగే నా పిల్లలకి ఇచ్చే ఫుడ్ కూడా అలాగే హెల్దీగా, స్నాక్స్ అన్నీ అవాయిడ్ చేసేసేయాలి కంప్లీట్గా. ఇంకా వీలైతే జిమ్కి వెళ్ళాలి. జిమ్ ఫెసిలిటీస్ లేని వాళ్ళు ఏంటంటే వాక్ కూడా చేయొచ్చు. రోజుకు ఒక 1 అవర్ వాకింగ్ చేయాలి. కంపల్సరీగా మనం ఫిట్గా ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది ఏదన్నా కానీ మనం ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకోండి, యోగా చేసుకోండి, ఎలాగన్నా కానీ ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి. మనం అమ్మలో మనం హెల్దీగా ఉంటేనే మన పిల్లలు హెల్దీ ఉంటారు. మన హస్బెండ్ అయినా ఎవరైనా సరే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత హ్యాపీగా ఉంటే వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిల్లల స్టడీస్ విషయంలో అన్నీ అప్డేటెడ్గా ఉండేటట్టు చూసుకోవాలి అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే వీళ్ళ స్టడీ ఫస్ట్ ఇంపార్టెంట్. ఇంకా తర్వాత ఇంకేదన్నా కానీ వీళ్ళకైతే ఇంకెప్పటి నుంచి మొత్తం క్లాసెస్ అంటే యాక్చువల్లీ అన్ని క్లాసెస్ నేనే చూసుకుంటాను. వీళ్ళకున్న క్లాసెస్ మా పాప వచ్చేసి బాంజూస్ అటెండ్ అవుతుంది, బాబు వచ్చేసి ప్లానెట్ స్పార్క్ అని ఇట్లా అటెండ్ అవుతారు. డ్రమ్స్ క్లాసెస్, మ్యూజిక్ క్లాస్ అన్నీ నేనే చూసుకుంటాను. కాకపోతే ఏంటంటే పాప దగ్గర నేను తనకి ఫ్రీగా వదిలేస్తాను, ఎందుకంటే తను అటెండ్ అవుతుందని. బాబుకి ఏంటంటే నేనే కూర్చుంటాను. కాకపోతే అవి కూడా నేను అప్డేటెడ్గా చూసుకోవాలి అని అనుకుంటున్నాను. పిల్లల విషయంలో మీరు కూడా అంతే. ఫస్ట్ పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏదన్నా కానీ హోంవర్క్స్ చేసేటప్పుడు కానీ ఇంకేదన్నా కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇంకా వాళ్ళు చెప్పింది ప్రశాంతంగా విని వాళ్ళకి మనం మంచి రిప్లై ఇచ్చి వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ థాట్స్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే మా పాప ఫ్రీక్వెంట్గా డౌట్స్ అడుగుతూనే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు కొన్నిసార్లు కోపం వస్తుంది. కాకపోతే ఏంటంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ ఆ గంటలో మనం స్టడీకి కూర్చోబెడితే ఒక హాఫ్ అన్ అవర్ ఆ డౌట్స్కి అయిపోద్ది అనమాట. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. అంటే అబ్బా చెప్పేది అయిపోయింది కదా, చెప్పేది ప్రశాంతంగా వాళ్ళకు కూడా ప్రతి దానికి కూడా సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. బిర్యానీయా కొన్ని వాటిల్లో అవాయిడ్ చేయాలి అని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకా తర్వాత వచ్చేసి సేవింగ్స్ ఏంటంటే ప్రతి నెల ఒక 500 దగ్గర చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. లాస్ట్లో అంటే చేసుకోగలిగిన ఇంకా ఎక్కువే చేసుకోలేము, కొంచెం తక్కువ చేసుకోవాలి. కానీ మినిమం ఒక 500,000 లాస్ట్లో మనకు అమౌంట్ అయింది మనకు చాలా హ్యాపీగా అలా సేవ్ చేసుకోవడానికి ఎంతో కొంత ఏదో ఒకటి ఖర్చు అయిపోయింది అనుకోండి, ఆ మనీ పక్కన పెట్టేసుకోండి. ఇంకో
చెప్పలేము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నెంబర్ 4 వచ్చేసి పాజిటివ్గా ఉండాలి. నేనైతే నిజంగా చాలా నెగిటివ్గా ఆలోచిస్తాను. ఎందుకంటే మా అమ్మ నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఎందుకో తెలియదు, ఒక భయంకరమైన నెగిటివిటీ చాలా ఎక్కువ ఉండిద్ది నాకు అసలు చెప్పాలంటే. చాలా అవాయిడ్ చేద్దాం అనుకుంటాను, కానీ సడన్గా ఆలోచనలు వస్తాయి. మళ్ళీ అందులో అయిపోతాను, మళ్ళీ ఫీల్ అవుతాను, మళ్ళీ భయపడతాను అనమాట. ఇంక ఇప్పటి నుంచి ఏంటంటే థాట్ వచ్చినప్పుడల్లా ఆ థాట్ని అక్కడికే కట్ చేసేయాలి. ఎందుకంటే నేను హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పి నేను అనుకుంటాను. సో అందుకని చెప్పేసి నెగిటివ్ మైండ్ అంతా పక్కన పెట్టేసి మనం చేయగలము, ఏదైనా సాధించగలం. మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అది కొంచెం లేట్ అవుతుందేమో కానీ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మనం ఎగ్జామ్స్ రాస్తాం, ఒకసారి ఫెయిల్ అవుతాం, 2 సార్లు ఫెయిల్ అవుతాం, తర్వాత అయితే ఖచ్చితంగా పాస్ అవుతాం. అట్లీస్ట్ పాస్ మార్క్స్తోనన్నా పాస్ అవుతాం. అదే హోప్ తోటి ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు జాబ్ లేదు, ఈ పని చేయలేకపోతున్నాను అని అనుకోకుండా ఏదన్నా కానీ చేసే పనిని దృష్టి పెట్టి చేయండి. రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది ఇప్పుడు రాకపోవచ్చు, తర్వాత రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అయితే ఎప్పటికన్నా ఒకసారికైతే మనకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మా వాళ్ళు ఇద్దరు కీచులాడుతున్నారు. యాక్చువల్లీ ఏమైందంటే మా పాప చేయని డోర్లో వేశాడు, అందుకోసం అని చెప్పి ఇద్దరు పాపం. వాడేమో సారీ చెప్తున్నాడు, ఆమెమో ఫస్ట్ సీరియస్గా ఉంది, తర్వాత ఎక్స్క్యూజ్ చేస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే హగ్ యూ అని చెప్పి అడుగుతున్నాడు. తనేమో నేను ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పేసి అంటుంది. ప్రతిసారి ఇలానే అయిద్ది, ఏదన్నా కొట్టుకున్నప్పుడు ఇద్దరు హగ్ చేసుకుంటారు మళ్ళీ తర్వాత ఒకరికొకరు సారీ చెప్పి. ఇంకా అందుకని చెప్పేసి మా పాప సీరియస్ అయింది. పాపం చెయ్యి కమిలింది కదా, అందుకని చెప్పి దెబ్బ బాగా తగిలింది, అందుకని చెప్పి సీరియస్గా ఉంది. వాడు కావాలని చేశాడు అనుకుంటుంది, కాకపోతే కావాలని చేయలేదు, బై మిస్టేక్లో పడింది అనమాట చెయ్యి, అందుకని ఆమె సీరియస్గా ఉంది. ఓకే, ఎనీవే తర్వాత వచ్చేసి నేను అనుకుంటున్నాను ఫైనాన్షియల్గా చెప్పా కదా, ఫైనాన్షియల్ ఇట్లా మెయింటైన్ చేసుకోవాలని. యాక్చువల్లీ అందులో మనం గ్రోసరీస్ కూడా తగ్గించుకోవచ్చు. గ్రోసరీస్ ఏంటంటే మనకు అవసరం ఉన్నవి తీసుకొని ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రమే తీసుకోవాలి. ఇంకోటి, మనం కిరాణా స్టోర్స్కి వెళ్ళామంటే ఇంకా మనకు చాలా తక్కువ రేట్లో వస్తాయి. ఇంకా వాళ్ళకు కూడా మనం కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మనం పెద్ద పెద్ద స్టోర్స్లోకి వెళ్తే ఏముంది, అందరూ అక్కడికే వెళ్తారు, దానివల్ల యూజ్ ఏముంది, కనబడి అన్నీ వేసుకొని వస్తాము. అలా వేయకుండా ఈ కిరాణా షాప్స్కి వెళ్ళామంటే అక్కడ ఏంటంటే మనకి మన లోపలికి అలో చేయరు కాబట్టి వాళ్ళు మనం అడిగినవి మాత్రమే తీసుకొచ్చిస్తారు కాబట్టి, సో అప్పుడు ఆ విధంగా మనం కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు, మనకు అవసరమైనవే కొనుక్కోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్లో కూడా వస్తాయి వాళ్ళ దగ్గర, అప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, మనకు కూడా ప్రాఫిట్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఈసారి ఇప్పటి నుంచి కిరాణా స్టోర్స్ వెతుక్కొని కిరాణా స్టోర్స్లోనే ప్రొవిజన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ టైం నుంచి ఇది ఒకటి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ చాలా మనీ సేవ్ అవుతాయి. మనం అదే స్టోర్స్లోకి వెళ్తే షాపింగ్ మాల్స్లో ఏంటంటే కనబడిని అవసరం ఉన్నాయి లేని అన్నీ వేసుకొని వస్తూ ఉంటాం. నేనైతే కొన్నిసార్లు అలానే చేస్తాను. సో మనం అనుకున్న దానికంటే అక్కడికి వెళ్ళేసరికి బిల్లు ఎక్కువైపోయిద్ది. ఎందుకంటే ఇక్కడ మనం రాసుకున్న లిస్ట్ వేరు ఉంటుంది, అక్కడ కనబడే వేరు ఉంటాయి. సో అట్లా పట్టుకొని వచ్చేస్తాం అనమాట. అందుకని చెప్పేసి బిల్లు ఎక్కువ అవుతుంది. సో అక్కడికి వెళ్ళామంటే కొంచెం బిల్లు తక్కువ అవుతుంది మనకి, అలాగే మనకి కావాల్సినవి మాత్రమే కొనుక్కోగలుగుతాము అనేది నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఎలా ఉంటుందో ఇదొకటి నేను ఫైనాన్షియల్గా యాడ్ చేద్దాము అనుకున్నాను, నేను మర్చిపోయాను చెప్పడం. ఇంకా పిల్లల విషయంలో కూడా అంతే, స్టడీ టైం మంచిగా ఉండాలి, వాళ్ళకి ప్లే టైము ఉండాలి, స్టడీ టైం ఉండాలి, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకొకటి, పిల్లలకి ఏంటంటే స్నాక్స్ ఎక్కువగా పెట్టొద్దు. ఇంకా స్నాక్స్ కంప్లీట్గా అంటే కొన్నిసార్లు ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్లేదు, కానీ మరీ రెగ్యులర్గా అయితే ఇవ్వకుండా వాళ్ళకి స్నాక్స్ అయితే అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం అట్లా గడిచిపోయింది, బాగానే ఉంది, మరీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే లేవు, కానీ మామూలుగా పర్లేదు, మంచిగా హ్యాపీగా అయిపోయింది. ఇయర్ కూడా అలానే హ్యాపీగా అవ్వాలనుకుంటున్నా. యాక్చువల్లీ మాకేంటంటే కాలనీలో పార్టీ ఉండిద్ది ఎవ్రీ ఇయర్, బట్ ఇయర్ ఏంటంటే మన ప్రధానమంత్రి గారు చనిపోయారు కదా, మన్మోహన్ సింగ్ గారు, అందుకని చెప్పేసి పార్టీ క్యాన్సిల్ అయింది. అమ్మయ్య అనుకున్నాం, పార్టీ లేకపోతేనే మంచిగా ఉంది. ఇంకా తర్వాత అందుకోసం అని చెప్పేసి మేము ఏ పార్టీకి అటెండ్ అవ్వలేదు. అంటే కాలనీలో అందరూ ప్రైవేట్ పార్టీస్ మంచిగా చేసుకున్నారనమాట లాస్ట్ నైట్. మేమైతే హాయిగా తినేసి నిద్రపోయి తెల్లారు లేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నేను మార్నింగ్ 5 o'clockకే లేచాను, లేచేసి కేక్ రెడీ చేసి పిల్లల కోసం అని చెప్పేసి, అది కూడా బయట ఆర్డర్ చేయడం ఎందుకులే ఇంకా ఇప్పుడని చెప్పేసి, ఇంకా పైన డెకరేషన్ అయితే నేనేం చేయలేదు, కేక్ అయితే రెడీ చేశాను పొద్దున్నే లేసి. ఇంకా తర్వాత పాయసం చేసేసుకున్నాము, కొత్త సంవత్సరం కాబట్టి స్వీట్తో స్టార్ట్ చేయాలని పాయసం చేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను మటన్ బిర్యానీ చేస్తున్నాను. నేను చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రెండు ఒకేలా చేస్తాను సేమ్గా, సో అందుకని ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నాను. దాంట్లోకి ఏంటంటే
ఆలు విత్ మటన్ కర్రీ కూడా చేస్తున్నా. ఎందుకంటే మా పిల్లలు కొంచెం మటన్ తినకపోయినా సరే ఆలు అన్న తింటారు మంచిగా. ఇంకా టేస్ట్ కూడా బాగుండిద్ది, ట్రై చేయండి. ఇటువైపు ఎక్కువ ఆలుతోనే చేస్తారు మటను. అందుకని చెప్పేసి నేను కూడా ఆలుతోనే మటన్ చేస్తున్నాను. ఇంకా మాకు కూడా అలవాటు అయిపోయింది ఆలు మటన్ తినడం. ఇంకా ఎవ్రీ ఇయర్ మేము ఇంతకుముందు ఉన్న ప్లేసుల్లో అయితే ఏ ఫెస్టివల్ వచ్చినా అందరినీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసుకొని మంచిగా చేసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఉన్న ఒక్కళ్ళు ఇద్దరు కూడా ఇంకా ఎవరికి వాళ్ళే ఎవరింట్లో వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంక ఈ ఇయర్ మేము కూడా ఒక్కళ్ళమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. లేదంటే మా ఇంట్లో ఎప్పుడు కూడా ఇంకా అంటే ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు గెస్ట్లు. ఈ ఇయర్ అయితే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఎవ్వరూ లేకుండా మేము ఒక్కళ్ళమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా అందులోనే మేము మొన్ననే వచ్చామన్నమాట 29th. ఇంకా న్యూ ఇయర్కి ముందు ఇక్కడికి వచ్చేసాము. క్రిస్మస్ హాలిడేస్ అంతా మేము మా అత్తయ్య వాళ్ళ ఊర్లో గడిపాము. ఇంకా అందువలన ఏమో మేము ఎవరితో కలవలేదు ఈసారి, పార్టీస్కి కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఇంక ఇలా ఇంట్లో అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. కేక్ తెచ్చుకొని మేమే కట్ చేసుకొని ఓన్గా 12 వరకు కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఇంకా అన్ఫార్చునేట్లీ అందరికి నిద్ర వచ్చేసింది, జర్నీ చేసి ఉన్నాం కదా, టైర్డ్ అయిపోయాము. ఇంకా అందువల్ల ఏంటంటే ఈ టైర్డ్నెస్ వల్ల మేము త్వరగా పడుకుండిపోయాం 10కే. అందరైతే మంచిగా పార్టీస్ చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు. సో అందుకని మా వరకే మేము బిర్యానీ చేసేస్తున్నాం, మా వరకు ఫ్యామిలీ వరకు. మాకు ఈ బిర్యానీ చాలా ఎక్కువైపోయింది చెప్పాలంటే. ఇంకా ఫైనల్గా మటన్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా దాంట్లోకి నేను రైస్ యాడ్ చేస్తున్నాను. ఇంకా రైస్ యాడ్ చేసి దమ్ పెట్టేస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత ఏముంది, ఇంక తినేస్తాం అనమాట ఇంకా అందరం కూర్చొని. ఇంకా ఈ ఇయర్ అయితే న్యూ ఇయర్ పార్టీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. బిర్యానీ చేసేసుకొని మాకు మేమే తినేసుకుంటున్నాము. ఇంకా ఆల్మోస్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దమ్ పెట్టేస్తున్నాను కదా, దమ్ పెట్టి ఒక 20 minutes వెయిట్ చేస్తే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఇంట్లో మా వారు లేరనమాట, ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈరోజు. ఇంకా తను వచ్చిన తర్వాత మేము కేక్ కట్ చేసేసి ఇంకా తర్వాత లంచ్ చేస్తామన్నమాట. మా న్యూ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకెక్కడ బయటికి కూడా వెళ్ళలేదు. ఎవ్రీ టైం అయితే ఇంకెక్కడికన్నా ప్లాన్ చేసేవాళ్ళం కానీ ఈసారి జర్నీ చేసి బాగా అలసిపోయి ఉన్నాం అనమాట. తెలంగాణ నుంచి ఒరిస్సా వరకు కార్లో జర్నీ చేసి వచ్చాము, అందుకని బాగా టైర్డ్ అయ్యి ఉన్నాము. అందువల్ల ఎటు వెళ్ళలేదు, ఇంకా ఏ పార్టీస్ అటెండ్ అవ్వలేదు. ఇంట్లోనే మంచిగా హ్యాపీగా చేసుకున్నాం. బట్ కాకపోతే వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఎందుకు అనేది తెలియదు. స్టార్ట్ చేయడం అయితే పాజిటివ్గా స్టార్ట్ చేసాము డేని. మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎప్పుడు కూడా ఇలానే హ్యాపీగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ అందరు కూడా అలానే రోజు డే మొత్తం కూడా మార్నింగ్ లేచేటప్పుడే ఈరోజు పాజిటివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి అనుకొని డేని స్టార్ట్ చేయండి. హ్యాపీగా స్మైల్ చేస్తూ నవ్వుతూ ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటారు. ఎవ్రీడే హెల్తీగా కూడా ఉండాలి అనుకోండి, అలాగే ఉంటారు. మీరు ఏది చెప్తారో మీ బ్రెయిన్కి అదే ఎక్కుతుంది, మీ మైండ్ అదే చేస్తుంది. మీ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అంటే మీరు ఏది అనుకుంటారో లోపల మీ మైండ్ కూడా అదే రిసీవ్ చేసుకుంటుంది, అదే బయటకు వస్తుంది. అలాగే హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇయర్ మొత్తం కూడా అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విష్ చేయలేదు అనుకోకండి, నేనైతే షార్ట్ వీడియో పోస్ట్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు అందరికీ చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్. ఇది ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.